50,000 బంగారంతో పోటీ పడటం హైకోర్టు విస్మయం. 5 ఎకరాల్లో అనుమతి పొంది 50 ఎకరాల్లో తవ్వకాల రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? హైకోర్టు సూటి ప్రశ్న. సామాన్యులకు అందేలా చూసే బాధ్యత ప్రభుత్వాందే. తవ్వకం తరలింపై అధికారులకు నియంత్రణ అనేది రీచ్లో ఏం జరుగుతుందో వారికి తెలియడం లేదు. మండల స్థాయిలో పాయింట్ పెట్టి విక్రయించండి. MOEF నివేదికపై కౌంటర్ వేయండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. విచారణ 20కి వాయిదా. ఇదే కదా గతంలో చేసింది, అది ఫెయిల్ అయ్యింది. అప్పుడే కదా పత్రికలు తర్వాత అందరూ కూడా రాసుకొచ్చింది. ఇంకేముంది, ఇసుక కొరత, దాంతో భవన నిర్మాణ కార్మికులు అన్యాయం అయిపోతున్నారని. ఇక్కడ కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. కుక్క పని గాడిద, గాడిద పని కుక్క చేయడం వల్ల ఎదురవుతున్నటువంటి సమస్య ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా రేట్లు పెంచుతున్నటువంటి దాంట్లో ప్రభుత్వ చేతకానితనం ఏంటంటే, ట్రాక్టర్ అంటే 4,000కి మించకూడదు, అదే లారీ అయితే 10,000కి మించకూడదు, 10,000 రూపాయలకి మించి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ సవ్యంగా ప్రభుత్వం యాక్టివిటీ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. కానీ ప్రభుత్వానికి అది చేత కాలేదు. 3 సార్లు 3 రకాలైన పాలసీలు తీసుకొచ్చి 3 ఫెయిల్యూర్. చివరికి ఇప్పుడు 40,000 రూపాయలకి ఇసుకెళ్ళింది. కోర్టులకి ఇందులో సరైనటువంటి రూట్లో చెప్పడం వర్కౌట్ కావట్లేదు. ఇక్కడే అసలు సమస్య నడుస్తుంది. లేకపోతే పేద మహిళలకు ఏటా